'అదిరే అభి' ఈ పేరు వింటేనే కామెడీ గుర్తుకొస్తది. సో, దాని ట్రెండ్‌ను మార్చి 'చిరంజీవి' అంటూ డైరెక్షన్‌లోకి అడుగుపెట్టి, ఇప్పుడు 'కామాఖ్య' అంటూ మళ్ళీ ట్రెండ్ సెట్ జేస్తున్నారు. అభి గారు మన పక్కనే ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన్ని అడిగే తెలుసుకుందాం. సో, అన్న నమస్తే ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఓకే. నేను బాగున్నాను. అండ్ ఈ సినిమా బయటకొచ్చిన తర్వాత హిట్ అయితే ఇంకా బాగుంటాను. సో అందరూ నన్ను బాగుండాలని చూస్తారని, ఆ సినిమాని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డెబ్యూ మూవీ 'ఈశ్వర్' ప్రభాస్ గారితో. సో, ఒక యాక్టర్‌గా, కమెడియన్‌గా ఎంటర్ అయ్యి చాలా ఇయర్స్ అయిపోతుంది. ఇప్పుడు డైరెక్టర్‌గా మళ్ళీ స్టార్ట్ జేస్తున్నారు. సో, ఈ ఎలా ఉందన్న ఈ గ్యాప్‌లో మధ్యలో ఈ సక్సెస్‌లో, డౌనింగ్‌లో, హప్పింగ్‌లో? ఈ సినిమా ఇండస్ట్రీ అంటేనే అలా ఉంటుంది బ్రో. ఎందుకంటే ఒక కాన్స్టాంట్‌గా ఒక స్టేబుల్ కెరియర్ కాదు సినిమా ఇండస్ట్రీ అంటే. సో మనం ఇండస్ట్రీలో ఉండాలంటే ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు 23 ఏళ్ళ 24 ఏళ్ల కింద నేను 'ఈశ్వర్' సినిమా చేసినప్పుడు ప్రభాస్ అన్న కాకుండా మిగతా ఆర్టిస్టులు ఎంతమంది ఇప్పుడు ఉన్నారు అనే క్వశ్చన్ చూసుకుంటే నేను అదృష్టంగా ఫీల్ అవుతాను. ఏంటంటే నేను ఇంకా కొట్టుమిట్టాడుతూ ఇంకా గెంటుకొస్తున్నాను కాబట్టి. సో అది ఒకటే అనుకోని నమ్ముకొని ఉంటే కాదు. ఎందుకంటే కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి. సో మనము ఎగ్జిస్టెన్స్లో ఉంచుకోవాలి అంటే ఏదో ఒకటి కొత్తగా చేస్తూ ఉండాలి. కాబట్టి యాక్టింగ్ సైడ్ నుంచి కొంచెం చేశాం కాబట్టి డైరెక్షన్ కూడా చేయగలిగితే ఇంకా ఇండస్ట్రీలో ఇంకొన్ని రోజులు ఉంటాం మనం అనేది నా నమ్మకం. సో, 'కామాఖ్య' ఏంటన్న స్టోరీ అసలు ఎలా ఉండబోతుంది? అంటే క్వాలిటీ బావుంది టీజరు. సో, ఎలా ఉండబోతుంది? క్వాలిటీ డెఫినెట్‌గా మీకు ఒక పెద్ద సినిమా క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే మేము క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మ్యూజిక్ గానీ, డీఓపీ వర్క్ కానీ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ అలాగే ఇట్స్ థ్రిల్లర్. నేను చెప్పినట్టుగా ఒక దృశ్యం లాంటి సినిమాని ఇష్టపడే ప్రేక్షకులకి, కహాని లాంటి సినిమాని ఇష్టపడే ప్రేక్షకులకి, ఎవరు లాంటి సినిమాని ఇష్టపడే ప్రేక్షకులకి, ఒక థ్రిల్లర్ అరే ట్విస్టులు ఉన్నాయి భలే ఉంది అనుకొని ఇష్టపడే సినిమాలు చూసే ప్రేక్షకులందరికీ ఈ సినిమా డెఫినెట్‌గా ఒక థ్రిల్‌ని కలిగిస్తుంది. అది ఈ సినిమా ద్వారా మేము ఆడియన్స్‌కి ఇవ్వదలుచుకుంటున్నాం. చాలా వరకు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. సో, 'హైపర్ ఆది' గారిని కానివచ్చు చాలామంది ఎంకరేజ్ చేశారు. 'గడ్డ నవీన్' గారు కూడా ఇందాక చెప్పారు. అన్ననే హెల్ప్ చేశారు నాకు అని. సో, ఎందుకన్నా మీరు కొత్త వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తుంటారు? అంటే నన్ను కూడా ఒకళ్ళు ఎంకరేజ్ చేస్తేనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను కదా! సో అలా అంటే ఎంకరేజ్ చేయాలి పర్టికులర్‌గా వీళ్ళకేదో మనం తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టాలి అన్నట్టు కాదు. వాళ్ళ టాలెంట్ ఉన్నప్పుడు మన సైడ్ నుంచి మనం ఎంతో కొంత ప్రోత్సాహం ఇస్తే బావుంటుంది కదా! ఇప్పుడు మనం ఒక ప్లేస్‌లో ఉండి కింద నుంచి పైకి లాగడానికి ఒక చెయ్యే కదా మనం అందించేది. సో ఆ సపోర్ట్ కుదిరిన వాళ్ళకి, నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళకొక పాత్ ఏర్పడుతుంది దాన్ని. అంతే. అంతే తప్ప ప్లాన్డ్‌గా ఇలా చేయాలి, అలా చేయాలని ఏం లేదు. సో, వన్ వర్డ్ అబౌట్ 'కామాఖ్య' ఏం చెప్తారన్న? It will be definitely a thriller which thrills you. So watch it in theaters for sure, please. అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. మంచి హిట్ కావాలి. Thank you.